ఓకే. శ్యామలాంబ తల్లికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, నా ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, సో ఈరోజు మనం స్టూడెంట్స్ దగ్గర పెట్టుకున్నాం. సో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టూడెంట్స్ చెప్తాం ఈరోజు. స్టూడెంట్స్ మీరే కేర్ఫుల్గా వినండి. ఈరోజు సబ్జెక్ట్ అంతా మీదే. సో లక్ష్యం, పట్టుదల, ఈ రెండు ఉండాలి మన జీవితంలో. సాధించాలంటే ఫస్ట్ లక్ష్యం ఉండాలి, ఏదో గోల్ ఉండాలి. లేకపోతే ఏదో తిరిగేస్తున్నాం ఆడేస్తున్నాము అంటే మాత్రం అవ్వదు. ఎందుకంటే తల్లి తండ్రి అనేవారు ఎంతో కష్టపడి చదివేస్తున్నారు మిమ్మల్ని. వాళ్ళ కష్టం విలువ మనకి తెలియాలి, తెలుసుకోవాలి. ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక అబ్బాయి ఉన్నాడు. తల్లి తండ్రి చాలా వాళ్ళు ఉన్నది కొద్ది పేదరికమైన జీవితం. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లలు కోరితే ఇస్తారు కదా, ఏదో ఒకటి వాళ్ళ స్థోమతకి మించే ఇస్తారు. సో మొబైల్ అనేది అందరికీ కామన్. అది ఉన్నవాడి దగ్గర ఉంది, లేనివాడి దగ్గర కూడా ఉంది. అది మొబైల్ అనేది కామన్. అలాగే సో మొబైల్ అబ్బాయి అడిగితే ఇచ్చారు. వాళ్ళు ఉన్న స్థోమతకి ఎక్కువైనా వాడు పేజీ పెడితే కొనేసి ఇచ్చారు. వాడు ఇంకా నిత్యం దాంట్లోనే గడుపుతూ ఉన్నాడు. తల్లి అనారోగ్యం, మంచం మీద ఉన్నది. తండ్రి కష్టపడి సంపాదించి తెస్తున్నాడు. వీడికి అవేం లేదు, రోజంతా దాంతో గడుపుకుంటున్నాడు. ఒకరోజు వాళ్ళ స్నేహితుడు వచ్చాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళ స్నేహితుడు అదే ఫస్ట్ టైం రావడం వాళ్ళ ఇంటికి. వచ్చాడు, చూశాడు. అరే ఇదేనా మీరు ఉంటున్న ఇల్లు? అవునరా. ఈ ఏరియాలో ఉంటున్నావా అంటే అవును. మీరు ఇప్పుడు నేను చిన్నప్పుడు పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే ఉంటున్నా. వాళ్ళ ఫ్రెండ్ ఆశ్చర్యపడాడు. సరే రా నాతో బయటకు ఒకసారి అని. అప్పుడు అడిగాడంట, ఒరే నీ తల్లి మంచం మీద అనారోగ్యంతో ఉంది. నీ తండ్రి అంత కష్టపడి తెస్తే 2 పూటలు తినగలుగుతున్నారు. దాంట్లోనే నీ తల్లి మందులకు కూడా చూసుకోవాలి. నువ్వు చూస్తే చదవకంటే రోజంతా మొబైల్తో ఉంటున్నావు. ఎవరిని మోసం చేస్తున్నావురా నువ్వు? తల్లిదండ్రులు చేస్తున్నావా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా అని అడిగాడు స్నేహితుడు. సో ఆ స్నేహితుడు గట్టి చెప్పట్లండి. వీడి కష్టం వీడు చూసుకోలేదు. అడిగిన పరిస్థితి స్నేహితుడు గమనించాడు. రాని చెప్పి తండ్రి పనిచేస్తున్న ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తండ్రి అక్కడ వర్క్ ఒక ఏంటంటే కంపెనీకి, తండ్రి పనిచేస్తున్న కంపెనీకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ తండ్రి కష్టం ఎంత ఘోరంగా ఉందంటే ఆ పని చేసి అలిసిపోయి ఒళ్ళు నొప్పులతోని కూర్చొని ఉన్నాడు. ఆ పక్కన ఆయన స్నేహితుడు ఇంకో అతను, ఆ వర్కర్ వచ్చి కూర్చుంటే ఆ వర్కర్ చెప్తున్నాడట, నా ఆరోగ్యం బాగోట్లేదు, చేయలేకపోతున్నాను. కానీ నా భార్య మంచం మీద ఉంటుంది ఆరోగ్యంతో. ఆమెకి ఆ మందులు ఖర్చుకి ఉండాలి. నా కొడుకుకి తిండి పెట్టాలి, భార్యకి తిండి పెట్టాలి. వాడు కాలేజ్ ఫీజు కట్టాలరా. వాడు చదివే జీవితంలోని ఉన్నత స్థాయికి వచ్చి ఇలాంటి కంపెనీకి వాడు పెట్టే స్థాయికి వెళ్తాడు. ఆ స్థాయికి వెళ్తే నాలాంటి వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తాడు అని తండ్రి నమ్మకం. నా కొడుకు ఫీజు కట్టాలి, నేనేమో కష్టపడలేకపోతున్నానని తండ్రి ఏడుస్తుంటున్నాడు. అది చూపిస్తాడు ఆ స్నేహితుడు, అది చూపిస్తాడు. ఈ బాబు ఏంటి రియలైజేషన్, తండ్రిని చూసాక రియలైజేషన్ వచ్చింది. మొబైల్ తీసి పక్కన పడేసాడు. రోజుకు 10 గంటలు చదవడం మొదలుపెట్టాడు. ఎంత బాగా చదివాడంటే యావరేజ్ స్టూడెంట్ కాస్త కాలేజ్ టాపర్ అయ్యాడు. అక్కడ నుంచి టాపర్ అయ్యి లాస్ట్కి ఏ స్థితికి వచ్చాడు అంటే అబ్బాయి కంపెనీ పెట్టి వాళ్ళ నాన్న లాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపాధి కల్పించే స్థితికి వచ్చాడు అబ్బాయి. ఎంతో మంది ఉపాధి కల్పించే స్థితికి వస్తే మీడియా వస్తుంది కదా, ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళు అడిగారు మీడియా వాళ్ళు, సార్ మీ సక్సెస్ వెనక కారణం ఏంటి? అబ్బాయి చెప్పాడు, ఇది నా లక్ష్యం అనుకుంటే నేను ఇంత సాధించేవాడిని కాదు. ఎందుకంటే మన పని అంటే పక్కన పెట్టేస్తాం, రేపు చేయలేదు. ఇదండి నా తల్లిదండ్రుల లక్ష్యం నా లక్ష్యంగా చేసుకున్నాను కాబట్టే ఈరోజు నేను ఇది సాధించగలిగాను అని చెప్పాడు. అది ఉండాలి మనలో ఎప్పుడైనా సరే. తల్లి తండ్రి ఇప్పుడు అబ్బాయి ఎలా చూస్తాడని అద్భుతంగా ఆనందం ఎవరికి? వాడు సాధించిన ఆనందం తల్లిదండ్రులు కళ్ళల్లో కనబడతాడు. అది ఉండాలి మనలోని. ఎందుకంటే ఈ జీవితాన్ని వాళ్ళు ఇచ్చారు,
వాళ్ళు ఇచ్చిన జీవితం వాళ్ళకి మళ్ళీ ఆనందాన్ని ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? ఎవరి కోసం చదువుతున్నావు? ఎవరి కోసం కదా? నువ్వు రేపు ఉద్యోగం వస్తే నువ్వు కదా బాగుపడతావు. నీకు జాబ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు వాళ్ళు నీ దగ్గర ఉంటారు? ఎన్ని రోజులు ఉండగలరు చెప్పు? వస్తే ఎక్కడో చేసి ఒక 10 రోజులు ఉంటారు, తినేసి వెళ్ళిపోతారు. బాగుపడేది నువ్వే కదా, నువ్వా కాదా? వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? మన గురించే. అది అర్థం చేసుకోవాలి. కోపడకూడదు, చిరాకు పడకూడదు. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు బాగుపడరా అని తల్లి తిడతాడు, తండ్రి కొడతాడు. బాగుపడమనే కదా. వాళ్ళ ప్రేమ వెనక్కి, వాళ్ళు కొట్టే కోపం వెనక్కి ప్రేమ ఉంటుందండి. కోపం వెనక్కి ప్రేమ ఉంటుంది. దాన్ని గుర్తించండి, దాన్ని గుర్తించండి. మన వయసులో ఉంటుంది కాబట్టి గుర్తించలేము. మనకు కోపం వస్తుంది వాళ్ళు చెయ్యెత్తితే, కానీ వాళ్ళ కోపం వెనక్కి అంతా ప్రేమే. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల ఉండాలండి. ఆ పట్టుదల ఎలా ఉండాలి తెలుసా? ఒక చిన్న పిచ్చుక సముద్రం ఒడ్డున ఒక చిన్న గూడులోని గుడ్లు పెట్టిందండి. గుడ్లు పెట్టింది. ఒకసారి అది ఆహారం తిన్నప్పుడు ఒక పెద్ద అల వచ్చి అది పట్టుకొని వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళిపోతే పాపం ఇది వచ్చేసరికి అక్కడ గూడు, ఆ గుడ్లు లేవు, సముద్రం లోపలికి వెళ్ళిపోయి. దీనికి ఎంత కోపం వచ్చిందంటే వెళ్ళి సముద్రంలో మునుగుతుంది, వస్తుంది, ఇసుకలోనే ఇలా అవుతుంది. ఇసుక అంతా ఒంటి మీద వేసుకుంటుంది. మళ్ళీ లోపలికి వెళ్తుంది, మునుగుతుంది, మళ్ళీ వస్తుంది, ఇసుక అంతా అంటించుకుంటుంది. ఇదంతా గరుత్మంతుడు చూశాడట. వచ్చాడు, ఏం చేస్తున్నావు నువ్వని అడిగాడు. ఈ సముద్రం నా గూడు, నా పిల్లలది పట్టుకొని వెళ్ళిపోయింది. అయితే ఏం చేస్తున్నావు? సముద్రాన్ని ఇసుకతో కప్పేస్తున్నాను. సముద్రాన్ని ఇసుకతో కప్పేస్తున్నాను. దాని ప్రాణం ఎంతండి? అది నేను చెయ్యలేను అనుకోలేదు. నేను చెయ్యలేను, ఈ సముద్రం ఎంత, నేనెంత అనుకోలేదు. ఎలా అయినా సరే నేను దీన్ని కప్పేస్తాను అని అనుకుంది. మన ముందు మన లక్ష్యం కూడా అలాగే ఉంటుందండి. చాలా పెద్దది. మన ప్రాణం దాని ముందు చిన్నది, కానీ దాన్ని సాధించాలి. ఇది చూసి గరుత్మంతుడు వెళ్ళాడట. ఎక్కడికి? శ్రీ మహావిష్ణువు దగ్గరికి చెప్పాడట. అక్కడి నుంచి చూశాడు శ్రీ మహావిష్ణువు. ఇది అదే చేస్తుంది, పట్టు వదలకంట చేస్తుంది. దాని పట్టుదల చూసి శ్రీ మహావిష్ణువు సముద్రుని పిలిచాడట. పిలిచి దాని గూడు, ఆ గుడ్లు కలిపి దానికి ఇచ్చేయని చెప్పారట. సముద్రుడు తీసుకొచ్చి ఇచ్చేసాడండి. దాని పట్టుదల ముందు తీసుకొచ్చి ఇచ్చేసాడు. అలాగే ఉంటుంది మన జీవితంలో. మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు అది కష్టమైనా సరే భగవంతుడు నమ్మండి. భగవంతుడు నమ్మితే అది అయిపోద్ది. భగవంతుడు ముందు పెట్టండి. మీరు కష్టపడండి, ప్రయత్నం లేకుండా పెట్టకండి. చెప్తున్నాను, ప్రయత్నం నీది, ఫలితం ఆయనది. నువ్వు ప్రయత్నం చెయ్యాలి, చేసి ఆయన మీద భారం వేయాలి. అంతేగాని నువ్వు ఇక్కడ కూర్చొని నాకు ఇచ్చి ఎగ్జామ్లో పాస్ అయిపోతానంటే చేయడండి. నువ్వు ఎంత కష్టపడతావో అంత కష్టపడి మిగతాది నాకు ఇవ్వుదే భగవంతుడా అని అడగాలి. మిగతాది అడగాలి. అప్పుడు ఆయన చేయాల్సిన సహాయం నీ కష్టం తగ్గట్టు ప్రతిఫలం ఆయన ఇస్తాడు. సరే, ఇప్పుడు మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే నిరుత్సాహపరిచే వాళ్ళు తప్ప ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ, చాలా తక్కువ. ఎలా తెలుసా? పక్క ఊర్లో ఎవడో ఏదో సాధిస్తాడు, లేకపోతే స్టేట్ లెవెల్లో ఎవడో సాధిస్తాడు, పక్క రాష్ట్రం ఇక్కడ కూర్చొని చప్పట్లు కూడా వస్తాం, ఆహా సూపర్ సూపర్ సూపర్. అదే మన పక్కింటోడు అదే సాధించాడంటే మరి మన ముఖం లెగదు. పక్కింటోడు ఈడ చాలే నిన్నటి వరకు ఇలాగే ఈడు గెలిస్తాడు, ఈడు చేస్తాడు, ఆడెవడో చేస్తే మాత్రం మొబైల్లో వస్తుంది. ఇక్కడ మాత్రం చూసావా. ఇదే సేమ్ సొసైటీ. ఇప్పుడు నిరుత్సాహపరిచే వాళ్ళు తప్ప ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి సొసైటీలో బతుకుతున్నాం. మరి ఇలాంటి సొసైటీ మధ్య మనం ఇవన్నీ ఎలా సాధించాలి? సొసైటీ ఎలా ఉంటుంది తెలుసా? కుక్క గాడిద రెండు అనుకున్నాయట, నేను గొప్ప అక్కడ రాజ్యంకి. సో ఆ సింహాసనం కావాలి, నేను కూర్చుంటాను. రెండు పోటీ పడుతున్నాయి. సరే, పరుగు పందెం పెట్టుకుందాం, ఎవరు ముందు వస్తే వాళ్ళే ఆ సింహాసనం ఎక్కచ్చు అని అంటే సరే, పరిగెట్టే పాపం రెండును. గాడిద వెళ్ళిపోతుంది, ఆ వెనక కుక్క పరిగెడుతుంది. కుక్క ఏ వీధి వెళ్తున్నా ఆ వీధిలో ఇంకో కుక్క అడ్డేస్తుంది. ఏ వీధి వెళ్తున్నా ఆ వీధిలో కుక్కలు ఇంకో కుక్కను రానివ్వండి, ఆ వీధిలోకి రానివ్వు. ఇది ఏ వీధి వెళ్తే ఆ వీధిలో పెట్టేస్తున్నాయి. గాడిదకి మాత్రం ఏది అడ్డదు. పాపం అది వెళ్ళిపోయింది. ఇది అన్నీ తప్పించుకొని వెళ్ళేసరికి అది వెళ్ళి కూర్చొని ఉన్నది. అంటే సొసైటీలో ఎలా ఉంటుందంటే మనం ఏ రంగంలో ఎదుగుతామో ఆ రంగం వాళ్ళే మనల్ని అడ్డేస్తారండి, బయట వాళ్ళు ఎవరు కాదు. మనం ఏ రంగంలో అయితే మనం ఉన్నతంగా ఎదగాలో
వెళ్ళాలని చూస్తుంటామో వాళ్ళు మన పక్క నుండే మనల్ని అట్టేస్తుంటారు, వెళ్ళనివ్వరు. వాళ్ళ మాటలతోని వాళ్ళ చేతలతో ఆటంకాలు చేస్తారు, మాటలతో నిరుత్సాహపరిచేస్తారు. నువ్వు అది చేయగలవు, నువ్వేం చేస్తావురా, ఏం చేయగలవురా, ఇవే మాటలు వెంటనే మనలో నిరుత్సాహపడి, ఎంత శక్తివంతుడైనా ఆత్మశక్తి ఎంత ఉన్నోడైనా నిరుత్సాహపడితే నీరు కారిపోతాడు. నేను చేయలేనేమో, వెంటనే నీ మైండ్కి ఆ సంకేతం వెళ్ళిపోతుంది, నేను చేయలేను. అదంతే, ఆ డిసప్పాయింట్ మరి నువ్వు సాధించలేవు అనమాట. సో వీటిని మనం సాధించాలి అంటే మన ఆత్మశక్తి పెంచుకోవాలి. ఆత్మశక్తి పెరిగితే కానీ ఇప్పుడు నేటి సమాజంలో మనం ముందుకు వెళ్ళాలి. ఆ ఆత్మశక్తి పెరగాలంటే నువ్వు చేయాల్సిందల్లా ధ్యానం చేయాలి. ఎందుకంటే నువ్వు ధ్యానం చేస్తే ఫస్ట్ శరీరం నీ కంట్రోల్లోకి వస్తుంది. శరీరం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మనస్సు నీ కంట్రోల్లోకి వస్తుంది. మనస్సు కంట్రోల్లోకి వచ్చాక బుద్ధి కంట్రోల్లోకి వస్తుంది. నీ బుద్ధి నీ కంట్రోల్లో ఉండేటప్పుడు ఎవడు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు పట్టించుకో. ఎందుకంటే నీ బుద్ధి నీకు సరైన దారి చూపిస్తూ ఉంటుంది. అవతల వాడు వచ్చి నేను డిసప్పాయింట్ చేసినా సరే నీ బుద్ధి నీకు చెప్తుంది, ఒరే వాడు కరెక్ట్ కాదు, నువ్వేదనుకుంటున్నావు అదే చెయ్యి. నీ బుద్ధే నీకు ఒక దారి చూపిస్తుంది, నేను ముందుకు నడిపిస్తుంది. ఆ బుద్ధి వికసించాలంటే మాత్రం మనం ధ్యానమే చేయాలి. లేకపోతే ఇప్పుడున్న నేటి సమాజంలోని వీళ్ళ మధ్య మనం నెక్కుకొని వెళ్ళాలంటే చాలా కష్టం. ఒక ఊరిలో కొన్ని కప్పలు ఉన్నాయండి, వాడికి ఆహారం లేదట అస్సలు. ఆహారం లేకపోతే అందులో ఒక 3 కప్పలు అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోదాం అనుకొని బయలుదేరారు. అవి వెళ్తున్నాయి. వాటిని చూసి కొన్ని కప్పలు వెనక్కి కూడా సరే మనం కూడా వెళ్ళిపోదాం బయలుదేరారు. అలా వెళ్తూ ఉంటే ఒక గోతి వచ్చింది, 3 కప్పలు పడిపోయాయి అందులో. పడిపోతే ఈ మిగతా కప్పలన్నీ చుట్టూ చేరి మీరు అక్కడే ఉండొచ్చు కదా, ఉండుంటి పని రాదు కదా అని ఇంకా తిట్టడం మొదలుపెట్టాయి అనమాట. ఇంకా వాటిని అంటూ ఉన్నాయి, మీ జీవితం అయిపోయి ఎక్కడే చచ్చిపోతారు, మీరు అక్కడ ఉంటే బతికేవారు కదా, ఇలాగ అవి ఎక్కడనే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వీళ్ళన్న మాటలకి అవి నిరుత్సాహపడవు. 2 కప్పలు ఎక్కి లాస్ట్కి నిరుత్సాహపడిపోయి ఎక్కలేక ఒక మూలకి వెళ్ళిపోయి ఉండిపోయాట. ఒక కప్ప మాత్రం ఎగిరి బయటకు వచ్చి అన్నదట, మీరు చేసిన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను బయటకు రాగలిగాను, చాలా చాలా ధన్యవాదాలు అన్నది. ఇవన్నీ ఆలోచిస్తుందేట, మేమెక్కడ ఎంకరేజ్మెంట్ చేసాము, మేము ఎంతసేపు మామూలుగా రాలేరు కదా అన్నాం కదా అని అంటే ఇది ఆ మాట అనేసి ఆనందంగా వెళ్ళిపోతుందట. ఎందుకని చూస్తే అది చెవిటి కప్ప, అది చెవులు పనిచేది. వీళ్ళు చెప్పినవన్నీ అది ఎంకరేజ్మెంట్ అనుకొని బయటకు వచ్చేసింది. అది ఆత్మవిశ్వాసంతో బయటకు రావడానికి ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోని. నేటి సమాజంలో మనం అలాగే ఉండాలి. ఎవడేమన్నా నాకు చెవు పనిచేయదు అనవసరం, వినేసి విడిచిపెట్టేస్తేనే ముందుకు వెళ్ళగలం. పట్టుకున్నామా అక్కడే ఉండిపోతాం. ముందుకు వెళ్ళాలంటే విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టే లక్షణం ధ్యానంలోనే వస్తుంది. ధ్యానంలో ఎంత పవర్ ఉందంటే ఎవరేమన్నా మనస్సు అనేది మనకు ఉందిగా, అదే మనల్ని ఆడిస్తుంది. కాబట్టి ఆనందాన్ని ఏదైనా వస్తే ఎంతో ఆనందం, ఆ ఆనందాన్ని ఎలా తీసుకుంటామో దుఃఖాన్ని కూడా తీసుకోవాలి కదా. దుఃఖం వచ్చేసరికి ఎందుకు తీసుకోలేకపోతున్నాం, చాలా బాధపడిపోతాం. అదన్నీ తీసుకోవాలి, దీన్ని తీసుకోవాలి, రెండింటిని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే 2 శాశ్వతం కాదు. ఆనందం ఏం శాశ్వతం కాదు. ముందు రోజు ఉంటుంది, తర్వాత రోజు. ఒక రోజు అంతా పిక్నిక్ ఎంజాయ్ చేశారమ్మా, తర్వాత రోజు ఆనందం ఉంటుందా ఏంటి? ఆ రోజే ఉంటుంది ఆనందం, తర్వాత రోజు ఏముండదు, నార్మల్. దుఃఖం కూడా అంతే. ఒక రోజు ఏదో కష్టం, రోజంతా ఏడుస్తుంది, తర్వాత రోజు కూడా తగ్గిపోతుంది కదా. సో మనం వీక్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించుకొని, ఈ జీవుడు ఈ శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చింది, మనం ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ప్రణాళిక రాసుకొని వస్తాం. మధ్యలో ఎవరో ఏదో అన్నారని శరీరాన్ని ఏం కాకుండా విడిచిపెట్టేస్తాం. ఎందుకు? క్షణికం ఆవేశం. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? ఒక్కొక్క నిమిషం ఆలోచన లేక. ఆ ఒక్కరోజు కోపాన్ని ఆపుకొని చూడండి. ఒక 24 గంటలు ఒక విషయం వచ్చింది, ఏదో అన్నారు, ఎవరో ఏదో జరిగింది, ఆ కోపాన్ని ఒక్కరోజు ఆపి చూడండి. ఒక 24 గంటలు 25వ గంట మీ ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది. 25వ గంట మీ ఆలోచనలో మార్పు వస్తుంది. ప్రాణం నిలబడిందా లేదా? తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఒక నిమిషంలో ఆలోచనలోని మనం తప్పుడు నిర్ణయం తీసుకుంటే. ఇవి ఆలోచన విధానం బాగోకే మన జీవన సరళి బాగోటం లేదు. ఇది కరెక్ట్గా ఉండాలంటే నువ్వు ధ్యానం చేయి. నువ్వు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఏది తప్పు ఏది రైటు ప్రతిదీ నీకే తెలిసిపోద్ది. ఎవరు నీకు సలహా ఇవ్వక్కర్లేదు.
ఎవరు నీకు ఏ సలహా ఇవ్వక్కర్లే, నీ లోపల నుంచే నీకు ప్రతి మెసేజ్ వస్తుంది. నువ్వు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. మహానుభావుల చరిత్రలు అందరూ తిరగేయండి. అబ్దుల్ కలాం ఒక గొప్ప వ్యక్తి భారతదేశానికి, అవునా కాదా? ఏం చేసేవాడు? పేపర్స్ వేసేవాడు. చిన్నప్పుడు ఆయన పేపర్స్ అమ్మేవాడు. ఒక పేద కుటుంబం. ఇస్రోకి అధినేత అయ్యాడా లేదా? రాకెట్స్ పెట్టి మనకు పంపించడా లేదా? చదువు ఎలా సాధించడం ఇదంతాను? ఆయనలో ఉన్న పట్టుదల, లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల. ఆయన పైలట్ అవ్వాలనుకున్నారు. అక్కడ 8 మందికి ఆ పోస్ట్ ఉంది. 9వ వ్యక్తి సెలెక్ట్ అవ్వలేదు. కానీ నిరుత్సాహపడలేదు. తర్వాత ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఈ ఏరోనాటికల్ దానికి ఆయన్ని మినిస్టర్ కింద చేశారట. అప్పుడు వెళ్ళి 68 ఏళ్ల వయసులో ఫ్లైట్ జర్నీ డ్రైవ్ చేశారు ఇతను. ఆయన చెప్పారు, నాకు అవ్వాలని కోరుకుంటే అవ్వలేదు, నేను మినిస్టర్ అయిన తర్వాత నాకు కోరిక తీరిపోయింది. అది ఆయన మినిస్టర్ అయిన తర్వాత. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత రెండోసారి కూడా ఆయనకు అవకాశం వచ్చింది మళ్ళీ రాష్ట్రపతి అవ్వడానికి. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించేసి, నేను ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచుతాను అని చెప్పి మోటివేషనల్ క్లాసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన అందరికీ ఆ జ్ఞానాన్ని పంచారు. అన్ని దేశాలు వెళ్ళారు. లాస్ట్లో దుబాయ్లో ఇస్తూ ఆయన మరణం పొందారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి. ఎప్పుడైనా గొప్ప వ్యక్తుల తాలూకా కథలు వినండి. చూడండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎర్లీ మార్నింగ్ చేయగానే యోగా మెడిటేషన్. ఏ వ్యక్తిని తీసుకోండి, గొప్ప వ్యక్తిని, యోగా చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు. ఆ రెండు చెయ్యబట్టే వాళ్ళు అంత సక్సెస్ అవుతున్నారు. శరీరానికి యోగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ శరీరం లేకపోతే ఏం చేయలేము. ఇప్పుడు మనం సరికాని ఆహారాలు పడేస్తున్నాం ఫాస్ట్ ఫుడ్ పేరుతో. మనకు తెలియట్లేదు అంటే రుచిగా ఉందని. ఇప్పుడు దాని ప్రభావం తెలియదు. రేపు మీరు పెద్ద అయ్యాక మదర్ అయినప్పుడు తెలుస్తుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది. ఆ ఎఫెక్ట్ అప్పుడు చూపిస్తుంది, ఆ బలం లేకపోవడం. సో శరీరాన్ని గట్టిగా ఉంచుకోవాలంటే మాత్రం యోగా చేయాలి కంపల్సరీ. సూర్య నమస్కారాలు ఒక్కటైనా చెయ్యండి. సూర్య నమస్కారాలు 5 రౌండ్లు వేయండి, చాలా ఎక్కువ అక్కర్లేదు. వాటితో పాటు ధ్యానం. మీ వయసు ఎంత అంతే చెయ్యండి, ఎక్కువ చేయకండి. మీకు 15 సంవత్సరాల 15 నిమిషాలే చెయ్యండి, 20 సంవత్సరాల 20 నిమిషాలే చెయ్యండి. మీ వయసుకి ఎక్కువ అక్కర్లేదు. ఆ 20 నిమిషాలు ధ్యానం చేసుకోండి. తెల్లవారు లెగ్గానే మీ పని చేసుకోండి. ఆ రోజు నుంచి మీరు చూసుకోండి, మీ ఏకాగ్రత ఎలా పెరుగుతుందో మీకే తెలుస్తుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. మీరు చదివింది మీకు గుర్తుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు చదివింది మీకు గుర్తుంటుంది. స్వామి వివేకానంద 1,00,000 పుస్తకాలు చదివారు. ఆయన అమెరికాలో చికాగోలో ఒక లైబ్రరీకి వెళ్ళారు. ఆ లైబ్రరీ అంటే ఒక స్ట్రీట్ అంత ఉంటుందట, ఒక వీధి అంత లైబ్రరీ అంట. ఆయన వెళ్ళారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని బుక్ ఒకటి అడిగారు, ఇండెక్స్. ఆయన అదంతా తిరగడానికి గంట పట్టిందట. ఆ లైబ్రరీ అంతా అతను ఆ లైబ్రరీని తిరగడానికి 1 గంట పట్టింది. ఆ బుక్ వెతకడానికి 1 గంట పట్టింది. 1.5 గంట చేసి మా బుక్ తెచ్చి ఇంటికి ఇచ్చారు. ఈయన అలా కూర్చొని పేజీలా 15 నిమిషాలు బుక్ చూసి ఇచ్చేసారట. ఆయన అడిగారట, 1.5 గంట పట్టింది నాకు ఈ బుక్ మీకు తెచ్చి ఇవ్వడానికి, మీరు కేవలం 5 నిమిషాలు చదివేస్తారా బుక్ అంతా? చదివేస్తాను అడిగారట. ఆయన అన్నారట, నీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు రాయు అని ఈయన అడ్రస్ ఇచ్చి ఈయన వచ్చేసారు. ఆయనకి అడ్రస్ ఇచ్చి, మరి ఆయన బుక్ చదవాలి కదా. ఆయన బుక్ అంతా చదివాడట. చదివి ఈయనకి లెటర్ రాశారట. పలానా పేజీలోని ఏముందని ఒక్కొచ్చిన ఈయనకి ఒక పేజీ ఆన్సర్ 5 పేజీల ఆన్సర్ రాసి పంపించారట వివేకానంద. 15 నిమిషాల్లో ఒక బుక్ చదివారంటే ఆయన ఏకసంతాగ్రహి. ఎక్కడి నుంచి వచ్చిందాం ఇదంతా? రామకృష్ణ పరమహంస అనే దగ్గర విద్యను నేర్చుకున్నారు. ఈయన ధ్యానాన్ని నేర్చారు. ఆయన మెడిటేటర్ కాబట్టి 1,00,000 పుస్తకాలు ఒక్కసారి చదివితే ఆయనకు వచ్చేసింది. ఏ లెవెల్లో ఈరోజు భారతదేశం పేరు అందరూ చెప్పుకుంటున్నారా లేదా? మన భారతదేశ పేరు విదేశాల్లో కూడా వినిపించేలా చేసింది స్వామి వివేకానంద. మన భారతదేశ పేరు చెప్తున్నారు. ఈరోజు మనకు ఇంకో మహా అద్భుతం నరేంద్ర మోదీ. ఎన్ని అవర్స్ మెడిటేషన్ చేస్తారో తెలుసా? ద్వారకి వెళ్ళారా సముద్రంలోకి? మనకు వీడియోస్ వచ్చాయి కదా సెల్లని. ఏం చేశారు? ఆయన మెడిటేషన్ చేశారు సముద్రం లోపలికి వెళ్ళి కూర్చొని. ఆయన అంటే ఎంత పవర్ ఉంది. మన దేశాన్ని ఒక పక్కకు పెట్టేస్తే భారతదేశం
ఎందుకు పనికిరాదన్న స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఈరోజు ప్రతి దేశం కూడా భారతదేశం గొప్పది అనేటట్టు చేసి మనకు ఎన్నో పరిశ్రమలు తెచ్చి దీన్ని విలువను పెంచింది నరేంద్ర మోదీ గారు. ఆయన చెప్పి అలాంటి వ్యక్తి ఉండబట్టే, లేకపోతే ఎప్పుడో ఇది అయిపోను అలాంటి స్థితిలోకి వచ్చాం మనం. అంటే ఒక యోగి వచ్చి అక్కడ నిలబడి ఈరోజు ఇది భారతదేశాన్ని నడిపిస్తున్నాడు. ఒక యోగి వచ్చాడు. సో ఇలాంటి వ్యక్తులందరూ కూడా జీవితంలో ఆ స్థాయికి వెళ్ళారు అని అంటే కేవలం యోగా, మెడిటేషన్కి ఉన్న పవర్ అది. సో అందుకే మీ ఏజ్ వాళ్ళు ఇప్పటి నుంచి ధ్యానం చేస్తే మీ జీవితం ఒక అద్భుతం అయిపోతుంది అనమాట. అందుకే ధ్యానం చెయ్యమని చెప్తాను. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఆరోగ్యం పోయాక వెళ్తే వాళ్ళు చెప్తున్నారు చెయ్యండి అమ్మా మెడిటేషన్ అని ఇప్పుడు. సో ఇది అందరికీ అందాలన్న కాన్సెప్ట్తోనే మేము తిరుగుతున్నాము. మేడం ఇక్కడ అడగగానే నాకు ఆనందం వేసింది. ప్రత్యేకంగా మేము రాలేము, ఇక్కడికి ఇది పెట్టాం. సో ఈ చోట పెట్టాలని అంటే పిల్లల దగ్గరికి వెళ్ళాలి, కాలేజీల్లో చెప్పాలని ఉండేది. కానీ ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. మేడం ఈ విధంగా పెట్టు, నాకు నిజంగా చాలా ఆనందం. ఇలా బుక్ చేసారని ఆనందం వేస్తుంది నాకు. ఎందుకంటే పిల్లలకి ఇది అందాలి. ధ్యానం చెయ్యండి అమ్మా. భారతదేశం ఒకరు అన్నారట, అబ్దుల్ కలాం గారితో, భారతదేశం పేద దేశం అంటే భారతదేశం పేద దేశం కాదు, భారతదేశంలో ఉన్న ప్రజల ఆలోచనలు పేదరికంలో ఉన్నాయి అని అన్నారట. అంటే మన ఆలోచనలు ఎందుకు పేదరికంలో ఉన్నాయంటే ఎవరు నిరుత్సాహపరిచినా అక్కడే అయిపోతున్నాం. ఎవరో నువ్వు పనికిరావంటే నేను పనికిరాను అన్నట్టు అయిపోతున్నాం మనం. అందుకే ఈ కులాలు పెరిగిపోయి, మతాలు పెరిగిపోయి, వర్గాలు పెరిగిపోయి, నా వర్గం వాడు రావాలి, నా కులం వాడు, నా మతం వాడు. నాకు చెప్పాను కదా, కుక్క ఆ జాతి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ముందుకు వెళ్ళేవారు వాళ్ళు పెరగరు, ఇంకొకరు పెరగనివ్వరు. ప్రతి దాంట్లో ఉంటాయి. ప్రతి రంగంలో కూడా సక్సెస్ అయినవాడు ప్రతి ఒక్కరు స్టోరీ చూడు. వాడు ఎన్నో కష్టాలు పడి ఆ స్టేజ్కి వస్తాడు. వాడు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని వస్తాడు అక్కడికి. సో లేని చోట ఎక్కడా ఉండదు. మనకు ఆటంకాలు లేని చోట లేదు. సాఫ్ట్గా వెళ్ళిపోవాలి. హైవే లాగంటే అవ్వదు. గతుకులు వస్తాయి, గుంటలు వస్తాయి, అప్పులు వస్తాయి, డౌన్లు వస్తాయి. వాటన్నిటిని నువ్వు అధిగమిస్తేనే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తావు. గుర్తుంచుకో. అంత సాఫ్ట్గా జీవితం వల్ల నాకు కష్టం రాకూడదు, ఏమి రాకూడదు, ప్రశాంతంగా అంటే మాత్రం నా జీవితంలో ముందుకు వెళ్ళాలి. జీవితంలో ముందుకి వెళ్ళాలి. వీటన్నిటిని ఎవడైతే దాటుతాడో వాడే ఉన్నతమైన స్థితిలోనే ఉంటాడు. సో ఈ మెడిటేషన్ అనేది ఎలా చేయాలో నేను చెప్తానండి. పిల్లలు మీరు మీ పేరెంట్స్కి కూడా చెప్పండి. ఎందుకంటే అందరికీ అనారోగ్యాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. మీ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా మందులు లేని ఇల్లు లేదు. ట్యాబ్లెట్స్ వేస్తూనే ఉన్నారు. తల్లిలో, తండ్రో, అన్నో, అక్కో, వదినో ఎవరో ఒకరు అన్నమాట. అంటే హెల్త్ ఇష్యూస్తో అంత బాధపడుతున్నారు. కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నేర్చుకొని వెళ్ళి మీరు చేస్తూ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇలా కింద కూర్చోగలిగిన వాళ్ళు, మీరు ఎలాగో పిల్లలు కాబట్టి కూర్చునిపోతారు. ఇలా మఠం వేసుకొని వేళల్లో వేడి పెట్టుకోండి. కళ్ళు రెండు మూసుకోండి. స్పెట్స్ ఉంటే తీసి పక్కన పెట్టేయండి. పెట్టేసి కేవలం శ్వాసని ఇక్కడి నుంచి 3 సార్లు తీసి విడిచిపెట్టాలి. నాభి నుంచి 3 సార్లు తీసి విడిచిపెట్టి 4వసారి నుంచి తీయద్దు. గమనించండి. గమనిక కూడా ఇక్కడ చేయకండి, ఇక్కడ చెయ్యండి. పొట్ట మీద దృష్టి పెట్టండి. కళ్ళు మీ పొట్ట ఇలా ముందుకి వెనక్కి వెళ్తూ ఉండడం మీకు తెలుస్తుంది. అలాగా శ్వాస చేస్తూ ఉంటే తగ్గుతూ వస్తుంటుంది అనమాట. శ్వాస ఇక్కడ నుంచి గమనించడం మొదలు పెట్టండి. మీ అమ్మగారు, మీ నాన్నగారు ఎవరైనా సరే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే చెప్పండి. కింద కూర్చోలేకపోతే అలా కుర్చీల్లో కూర్చోవచ్చు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని చేసుకోండి. లేదు ఇంకా అనారోగ్యం ఉన్న వాళ్ళు మీ కుర్చీలో కూడా కూర్చోలేమనుకుంటే మంచం మీద కూడా చేసుకోవచ్చు. కాళ్ళు చక్కగా చాపుకొని చేసుకోమనండి. కాళ్ళు చాపుకున్న కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కేవలం అతి సరళమైనది, సులభమైనది ఈ శ్వాస మీద ధ్యాస అతి సులభమైనది. మీరు శ్వాసని పైకి లాగక్కర్లేదు, బిగించక్కర్లేదు, విడిచిపెట్టక్కర్లేదు. మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే లేదు. శరీరాన్ని చక్కగా ఉంచుకోండి, ఫ్రీగా ఉంచుకోండి. ఉంచుకుంటూ శ్వాసను గమనించండి చాలు. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. మీరు పిల్లలు కాబట్టి మీరు ఎంత ఏజ్ అంతే చెయ్యండి, పర్వాలేదు. లేదు మాకు ఇంకా నచ్చింది చేసుకుంటామంటే మీ ఇష్టం. మీరు చేస్తూ ఉన్నప్పుడు ఇది చేస్తూ ఉంటే మాకు చాలా బాగుంది అనిపిస్తే మీ ఇష్టం. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనేది మీ ఇష్టం. ఫస్ట్ మాత్రం మీ ఏజ్ ఎంత అంత స్టార్ట్ చేయండి. 15 మినిట్స్ కానీ 20 మినిట్స్, ఎలాగో 15 to 20 మధ్యలో ఉంటుంది కదా మీ ఏజ్. ఇంటర్వాల్ అంటే 17, 18. సో 20 మినిట్స్ చేయండి మీరు. అది చాలు. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. మళ్ళీ సేమ్ నైట్
మీరు బుక్స్ అన్నీ చదువుకొని తినేసి పడుకునే ముందు కూడా కేవలం ఆ 20 నిమిషాలే చేయండి. మళ్ళీ చేసి అలా పడుకునిపోండి, మంచి నిద్ర పడుతుంది. చదువుకునేది మళ్ళీ అలాగే గుర్తుంటుంది, ఎగ్జామ్స్లోని మార్కులు వస్తాయి. ఇది చేసి చూడి తర్వాత మాట్లాడండి మళ్ళీ నాతో. అదే మీకు ఇచ్చిన పాంప్లెట్స్లో త్రివేణి నా పేరు, ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. మీరు చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. చెయ్యండి, ఖచ్చితంగా చేస్తేనే జీవితంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. మీ తల్లిదండ్రులకు కూడా ఇది చెప్పండి, ఎందుకంటే వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం చేసి కనీసం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మనల్ని ఉద్ధరించుకోవడం తర్వాత చూసుకుందాం, ముందు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మనల్ని మనం ఉద్ధరించుకుందాం. ఉద్ధరించుకోవడానికి ఈ జీవుడు భూమి మీదకి వచ్చాడు, కానీ ఆరోగ్యాలు పోతున్నాయి కదా. ఫస్ట్ వీటిని నిలబెట్టుకుంటే తర్వాత అది మిగతాదే అలా జరిగిపోతుంది, మిగతావనేవి అలా జరిగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చెయ్యండి. పేరెంట్స్ అందించండి, చెప్పండి. ఆ పాంప్లెట్స్ ఇవ్వండి ఇంట్లో పేరెంట్స్కి, దానిలో రాసి ఉంది, మీరు చదివేసి చెప్పండి పేరెంట్స్కి ఎలా చేయాలి, ఏంటి, దానివల్ల లాభాలు ఏంటండి. ఓకే, జై గురుదేవ్. థ్యాంక్ యూ. మామూలుగా చెప్పారు. మీరు కలాంబనే అదే ఆయన పేరు విన్నారు కదండి. మీరు స్వామి దగ్గరికి ఫస్ట్ సత్యసాయి బాబా అతి చిన్న ఏజ్లో ఆయన వచ్చారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ జీతం స్వామికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్వామి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయనకి ఇక స్వామి దగ్గరికి వచ్చి పిల్లలకి టీచింగ్ చేయాలని